హార్డ్వేర్ కనెక్షన్స్ ఇచ్చే ముందు మనం బోర్డుకి ప్రాణం పోయాలి. అదే కోడ్ చూసి భయం వద్దు, ఎందుకంటే ఇవి ఆల్ఫాబెట్స్ లాంటివి. మీకు కోడ్లో వైర్ సెటప్ కనిపిస్తుంది కదా. సింపుల్గా చెప్పాలంటే మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ ఒకసారి కదా సర్దుకుందాం, అంటే అన్ని బుక్స్ ఉన్నాయో లేదో, మనకు కావాల్సిన ఎసెన్షియల్ అన్ని పెట్టుకున్నామో లేదో చెక్ చేస్తాం. సేమ్ వైర్ సెటప్ కూడా అలాంటిదే. అంటే మనం ఎల్ఈడీస్, స్పీకర్స్, సెన్సర్స్ అవి ఉంటాయి కదా, దాన్ని ఇన్పుట్ అవుట్పుట్స్ సెటప్ చేస్తాం అనమాట. నెక్స్ట్ లైన్ పిన్ మోడ్ 13 అవుట్పుట్ ఉన్నది చూడండి, అంటే ఆర్డినోకి చెప్తున్నాం, రే పిన్ నెంబర్ 13 నువ్వు అవుట్పుట్ స్పీకర్ లాగా సౌండ్ బయటకు ఇవ్వాలి, ఇన్పుట్ మైక్ లాగా సౌండ్ తీసుకోవాలి. నెక్స్ట్ లైన్ వైర్డ్ లూప్, అంటే డైలీ మన స్కూల్లో పీరియడ్స్ లాంటివి, అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ లైన్ డిజిటల్ రైట్ 13 హై ఉన్నది చూడండి. డిజిటల్ రైట్ అంటే స్విచ్ వెయ్యని, హై అంటే కరెంట్ ఆన్. ఇప్పుడు పిన్ 30లో 5 volts వస్తుంది, ఎల్ఈడి వెలుగుతుంది. డిలే 1000 ఉన్నది చూడండి. కంప్యూటర్ చాలా ఫాస్ట్, వెంటనే ఆఫ్ చేస్తే మనకు కనిపించదు, అందుకే 1 second ఆగు అని లైట్కి చెప్తున్నాం. నెక్స్ట్ డిజిటల్ రైట్ 13 లో లైన్ చూడండి. లో అంటే 0 volts, స్విచ్ ఆఫ్, రైట్ ఆగిపోతుంది. మళ్ళీ డిలే ఉన్నది చూడండి, మళ్ళీ 1 second ఆగుతుంది. ఈ లూప్ అయిపోగానే మళ్ళీ పైకి వెళ్ళి సేమ్ రిపీట్ చేస్తుంది, ఆన్ వెయిట్ ఆఫ్. అదే బ్లింకింగ్. ఇది డేంజర్ సిగ్నల్ కాదు, మన ఎలక్ట్రానిక్స్ గుండె చప్పుడు.